హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో మంచి వీవింగ్లో మనకి డోలా సిల్క్లో మొత్తం కూడా జరీ వీవింగ్తో వస్తుంది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే 15 కలర్స్లో తీసుకొచ్చానండి. ఎందుకంటే చాలా కలర్ ఆప్షన్స్ అడుగుతున్నారు కాబట్టి, అది కూడా మంచి బడ్జెట్లో, అది కూడా 230 రూపీస్లో అండి. మనకి వీవింగ్ జరీ అంతా వచ్చి 230 రూపీస్లో మనకి ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది, అలాంటిది మంచి మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాను. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను. 2 డిజైన్స్లో అయితే తీసుకొచ్చానండి. మీకు కావాలనుకుంటే ఎలా అంటే అలా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు 230 రూపీస్లో ఇచ్చాం కదా అనేసి క్వాలిటీలో డిఫరెన్స్ అలా ఏమీ ఉండదు. కాకపోతే మనకి ప్రీవియస్గా మీనాకారి డిజైన్లో చూపించాను కదా, అది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్లో వచ్చింది. అలాగే ప్రీవియస్గా దానికంటే ముందు పల్లకి డిజైన్లో తీసుకొచ్చాను, అది వచ్చేసి డోలా సిల్క్ పైన మొత్తం వీవింగ్ వచ్చింది. ఆ కలెక్షన్ అయితే చాలా బాగా రన్ అయింది. ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు, ఇంకా డిజైన్స్ తీసుకొద్దాం, అవే రిపీటెడ్గా రీస్టాక్స్ చేయడం ఎందుకు, అవి కూడా రీస్టాక్స్ అవుతున్నాయి. కాకపోతే కొన్న వాళ్ళే మళ్ళీ కూడా డిజైన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మంచి బడ్జెట్లో ప్రతి అకేషన్కి మనకి ట్రెడిషనల్గా కొత్త కొత్త డ్రెస్సెస్ వేయొచ్చు, బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా తీసుకుంటాం అనేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా మనకి మొత్తం కూడా సెల్ఫ్ కలర్లో వచ్చేలాగా, సెల్ఫ్ కలర్ అంటే మొత్తం మనకి ఫ్యాబ్రిక్ బేస్ కలర్ ఒకటే కలర్ ఉంటుంది, పైన జరీ అంతా కూడా మనకి డిజైన్ చాలా బాగా వచ్చింది. దీనికి మ్యాచింగ్గా బ్లౌజెస్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ బడ్జెట్లో, ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మనదే కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో, మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో ఇవ్వాలి. కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ తీసుకురావాలి, ఎందుకంటే సంక్రాంతి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తారు. ఇంకా మనకి నెక్స్ట్ కూడా వెడ్డింగ్ సీజన్ అలా ఉన్నాయి కంటిన్యూషన్గా, కాబట్టి కలెక్షన్ బాగుంటుంది అనేసి నేనైతే తీసుకొచ్చాను. ఒకవేళ ఇప్పుడున్న స్టాక్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 15 కలర్స్లో ఒక్కో కలర్కి 100 మీటర్స్ ఉందండి. ఒకవేళ ఈ స్టాక్ అయిపోయి ఒకవేళ మళ్ళీ రీస్టాక్కి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటే మాత్రం 20 డేస్ పడుతుందండి. వీవింగ్కి టైం పడుతుంది, డైయింగ్ వీవింగ్ అదంతా కూడా టైం పడుతుంది. మాకు వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ కూడా టైం పడుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను ముందే, ఎందుకంటే ఇవన్నీ చెప్పట్లేదు మళ్ళీ ఆర్డర్ చేసిన తర్వాత లేట్ అయిపోతుందని అనుకుంటున్నారు. కొన్ని వీవింగ్ మిస్టేక్స్ కానివ్వండి, డైయింగ్లో కలర్ చేంజ్ కావటం, అలా కొన్ని మిస్టేక్స్ వల్ల లేట్ అయినా కూడా మీకు ముందే చెప్తే బాగుంటుంది అనేసి ఈసారి అయితే 20 డేస్ అని ముందే చెప్తున్నానండి. ఇప్పుడున్న స్టాక్ అయితే మేము వెంటనే పంపిస్తాము, మీ స్టోర్కి వచ్చినా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత గురించి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్న దాని గురించి కాదు. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మాత్రం 20 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ ముందే వచ్చేస్తే ముందే పంపిస్తాము, కాకపోతే ముందు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే బ్లౌజెస్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తానండి, ఎందుకంటే చాలామంది వీడియోలో ఇలా మ్యాచింగ్గా చూపిస్తున్నారు కానీ విడివిడిగా ఒకసారి ఒకే దగ్గర పెట్టి చూపించండి, మేము సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ ఫ్యాబ్రిక్స్కే కాదు, మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్కి మ్యాచింగ్గా కూడా మేము సెలెక్ట్ చేసుకుంటాం అనేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మన దగ్గర ఫొటోస్ పంపించడం కానీ అలా ఉండదు కాబట్టి నేను ఒకసారి వీడియోలో వరుసగా పెట్టి చూపిస్తాను. మీకు కావాల్సిన కలర్ టిక్ చేసుకొని మీరు అలా కూడా సపరేట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా తాన్ లాగానే ఉంటుందండి. జస్ట్ మాకు కంఫర్టబుల్గా చూపించడానికి, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి అనేసి 1 మీటర్ కట్ చేసాం, కానీ మీకు ఎన్ని మీటర్స్ అంటే అన్ని మీటర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇందులో అయితే కలర్స్ చూపిస్తున్నాను. విచిత్ర సిల్క్లో అండి, షిమ్మర్ విచిత్ర సిల్క్లో ప్రీవియస్ కూడా చూపించాను ఇందులో, కాకపోతే ఒక దగ్గర పెట్టి చూపించలేదు కాబట్టి చాలామంది అడుగుతున్నారండి కలర్స్ కావాలి ఇంకా కూడా చూపించండి అనేసి. ఇందులో మాత్రం రెడ్ కలర్ పైన బూటా డిజైన్, మన గోల్డ్ జెరీ అలాగే సీక్వెన్స్తో వస్తుంది. అన్నిటి మీద కూడా వర్క్ అయితే సేమ్, మనకి కలర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్. ఇదైతే రెడ్ కలర్లో, అలాగే నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్, నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్, ఇందులోనే మస్టర్డ్ కలర్, ఇది రామా కలర్, నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. మొత్తం కూడా మనకి 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలన్నా కూడా అలా విడిగా కూడా తీసుకోవచ్చు. మీకు 1 మీటరే కావాలి, ఇందులో ఏ కలర్ అయినా చూస్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. జస్ట్ మీకు ఐడియా కోసం అనేసి ఇలా పెడుతున్నాను, ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి ఇలా పెట్టి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు వీడియోలో చూపించే బ్లౌజ్ పీసెస్ కూడా మీకు ఒక్కసారి పెట్టి చూపిస్తానండి. అవి కూడా కలర్స్లో ఉన్నాయి. అన్ని కలర్స్ మీకు ఒక్క దగ్గర పెడితేనే ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సిల్క్లో వస్తుందండి, కొంచెం రా సిల్క్ టైప్లోనే కొంచెం బాగుంటుంది క్వాలిటీ. దానిపైన మొత్తం కూడా సీక్వెన్స్ అలాగే జెరీతో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ డిజైన్, ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లో జెరీతో ఎంబ్రాయిడరీ వచ్చింది, అలాగే సీక్వెన్స్తో మనకి ఇలా రౌండ్ డిజైన్తో ఫ్లవర్ టైప్లో వస్తుంది. ఇదైతే మనకి రెడ్ కలర్లో అండి, మంచి బ్రైట్ కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్,
అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్, రోజ్ పింక్ కలర్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, మంచి మంచి కలర్ కాంబినేషన్స్, మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. ఇందులో కూడా మనకి 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ చేయండి. అలాగే కింద కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే కొంతమంది టిక్ చేయడం ఒకటి చేస్తున్నారు, కింద మెన్షన్ చేయడం ఇంకొక కలర్ చేస్తున్నారు. డిస్పాచ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మాకు వేరే కలర్ వచ్చిందండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, అసలు మేము ఆర్డర్ పెట్టలేదు, మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఇదంతా కూడా అంటున్నారు. అందుకే మీకు ఏది కావాలో అది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, అదే మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్యాకింగ్ చేసేది ఒకరు, రిప్లై ఇచ్చేది టీమ్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా మెసేజ్ పెట్టండి. అది కూడా తక్కువ కన్వర్జేషన్ ఉండేలాగా చూసుకోండి. ఒకేసారి స్క్రీన్ షాట్ పెట్టండి, అడ్రస్, మీకు ఎన్ని మీటర్స్ కావాలి, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఇన్ని ఇయర్స్ పాపకి ఎన్ని మీటర్స్ పడుతుందని అడిగితే చెప్తాం. కాకపోతే అలాంటివి కాకుండా అడ్రస్ అడిగినా కూడా చెప్పకపోవడం, మళ్ళీ ఎన్ని మీటర్స్ అంటే చెప్పకపోవడం, అలా కన్వర్జేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మీరే రిప్లై లేట్గా ఇస్తున్నారు, అది ఇది అంటున్నారు. అందుకే కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇలా అవుతుంది అనేసి ముందే చెప్తున్నాను. స్క్రీన్ షాట్, అడ్రస్, ఎన్ని మీటర్స్ కావాలో క్లియర్గా ఒకటేసారి మెన్షన్ చేస్తే మీకు కూడా స్టాక్ మిస్ అవ్వకుండా ఉంటుందనేసి చెప్తున్నాను. ఇందులో అయితే మనకి 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే నేను మ్యాచింగ్ చేయబోతున్నాను. వీటన్నిటికి కూడా కలర్స్ కాంబినేషన్ బట్టి మనకి లుక్ కూడా చాలా మారిపోతుంది. అంటే ఈ బ్లౌజ్ వీటికే కాదండి, మీకు సపరేట్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు లెహెంగా ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ వీవింగ్లోనే వస్తుందండి, ప్రింట్ కాదు. ఎందుకంటే మార్కెట్లో ఇలా ఉన్నాయి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 230 రూపీస్ అన్నాను కదా, మీరు మొత్తం వీడియో చూడకుండా అది ఫాయిల్ ప్రింట్ ఏమో అలా అనుకోవద్దు. మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఫాయిల్ ప్రింట్లో చాలా వస్తున్నాయి. సేమ్ డిజైన్స్లో, మంచి మంచి డిజైన్స్లో ఫాయిల్ ప్రింట్లో వస్తున్నాయి. చూడటానికి సేమ్ ఉంటున్నాయి, మనకు తెలియదు కూడా లుక్ వైజ్గా. కాకపోతే డెలివరీ అయినాక మీకు తెలుస్తుంది క్వాలిటీ కానివ్వండి, జెరీ అదంతా కూడా మీకు వీవింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, డైయింగ్లోనే వస్తుందండి, డయబుల్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది వచ్చేసి చూడండి వీవింగ్ వచ్చింది, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. మొత్తం జరీతో ఇలా వీవింగ్ వస్తుంది. ఇక్కడ మొత్తం చూడండి పైన అంతా చిన్న చిన్న బూట, అక్కడక్కడ మాత్రం కొంచెం బిగ్ సైజ్లో బూట అనేది ఇలా యాడ్ చేసాం. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాను కాబట్టి మొత్తం యూనిఫామ్గా కాకుండా అక్కడక్కడ పెద్ద పెద్ద బూట ఇచ్చేసరికి లుక్ వైజ్గా బాగుంది. లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా వస్తుంది. కింద మాత్రం కొంచెం బార్డర్ టైప్లో, అది కూడా మీడియం సైజ్లో బార్డర్ అయితే తీసుకున్నాను. న్యూ బర్న్స్ కానివ్వండి, ఎవరికైనా యూజ్ అయ్యే విధంగా కుర్తాస్, అనార్కలి కుర్తీస్కి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా నార్మల్ మీడియం బార్డర్లో అయితే ఇచ్చాను. ఈ బార్డర్లో కూడా మంచి డిజైన్ అండి, నీట్గా వచ్చింది. వీవింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్, చాలా డీటెయిలింగ్ ఉంది. మొత్తం ఆరెంజ్ కలర్ పైన గోల్డ్ కలర్. జెరీ అయితే అన్నిటికీ కామన్గా వస్తుంది, గోల్డ్ జెరీ ఇలా వస్తుంది. మనకి కలర్ కూడా మెన్షన్ చేస్తున్నాను, గోల్డ్, సిల్వర్ కాదు, గోల్డ్ కలర్లో వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 230 రూపీస్ పర్ మీటర్ అండి. మంచి బడ్జెట్లో సూపర్ కలెక్షన్, అసలు ఎవ్వరు కూడా మిస్ కావద్దు అనుకున్నాను. ప్రీవియస్గా మీరు ఎన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా సరే ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు డిఫరెంట్గానే ఉంటుంది. అంటే సేమ్ మళ్ళీ ఇదే వీవింగ్లోనే అనుకోవద్దు, ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసిన డిఫరెంట్ ప్యాటర్న్స్ కాబట్టి ఇది డిఫరెంట్ ప్యాటర్న్. సెల్ఫ్లో వచ్చింది, మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. దేనికదే అసలు ఇన్ని కలర్స్లో ఏ కలర్ చూస్ చేసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉంది. ఒకే ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి అకేషన్స్కి మనము రీల్స్లో కానివ్వండి, ఫొటోస్లో కానివ్వండి, ఇలా మంచి కాంబినేషన్స్ సెట్ చేసుకొని అందరూ ఒక యూనిఫామ్ లాగా వేసుకుంటున్నాం కదా, అదేవిధంగా ఇందులో కావాలనుకుంటే మాత్రం మంచి బడ్జెట్లో అందరూ ట్రై చేయొచ్చు. అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. దీన్ని సింపుల్గా అనార్కలి కుర్తీ లాగా కూడా ఫుల్ స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ అలా పెట్టుకొని కూడా మనము డ్రెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, అలాగే షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా యూస్ చేయడానికి బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్గా ఉంటుంది, డోలా సిల్క్లో వస్తుంది కాబట్టి మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా యూస్ చేయొచ్చు. ఇదైతే ఆరెంజ్ కలర్లో వచ్చిందండి. ఇదైతే ఆరెంజ్ కలర్, అలాగే దీనికి కాంబినేషన్గా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. చూడండి పింక్ కలర్, ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇంత హెవీ సీక్వెన్స్ వచ్చి ఇంత గ్రాండ్గా ఉన్నా కూడా మనకి 300 రూపీస్ పర్ మీటర్ అండి. మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను, దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా. ఎందుకంటే గోల్డ్ మనకి ఇక్కడ హైలైట్ అయింది కదా, బ్లౌజ్ మీద కూడా గోల్డ్ కలర్ హైలైట్ అయ్యేలాగా సీక్వెన్స్ అంతా కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి రా సిల్క్లో వస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది పింక్ కలర్.
ఆరెంజ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్ చాలా మారిపోతుంది. యాక్చువల్గా అయితే నేను ప్రతి వీడియోలో ఫ్యాబ్రిక్కి రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తాను, కానీ 15 కలర్స్ ఉన్నాయండి. 15 డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికే టైం పడుతుంది. మళ్ళీ సంక్రాంతి కూడా దగ్గరలో ఉంది, డిస్పాచ్ డెలివరీస్ అంతా లేట్ అయిపోతాయి. అలా అనేసి నేను ఇలానే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ పార్సల్ కూడా నాకు లేట్గా వచ్చింది, అందుకే ఇంత లేట్గా చూపిస్తున్నాను. అసలైతే లాస్ట్ వీక్లోనే చేయాల్సింది, ఇంకా లేట్ వచ్చేసింది. ఇంకా లేట్ చేయొద్దు స్టిచ్చింగ్ అది ఇది అంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి అలానే చూపిస్తున్నాను. కానీ మీకు స్టిచ్చింగ్ అయ్యాక కూడా అంతే లుక్ ఉంటుందండి. చాలామంది ఇలా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపించకుండా చాలామంది స్టిచ్చింగ్ అయిన తర్వాత మాకు ఫొటోస్ అలా షేర్ చేస్తున్నారు, చాలా బాగుంది. అవి కొంచెం మీరు ట్యాగ్ చేశాను అనుకోండి, చూసే కస్టమర్కి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా డిజైన్ చేసుకుంటారు, కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం అదంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో సిఎన్డి ఫ్యాబ్రిక్స్ని మీరు డ్రెస్ ఒకవేళ మీరు అప్లోడ్ చేస్తుంటే ట్యాగ్ చేయండి, చాలామందికి హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే ఇవి మాత్రం 15 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపించట్లేదు. ఇది వచ్చేసి మన కాంబినేషన్స్ మాత్రమే పెట్టి చూపిస్తున్నాను. ఆరెంజ్కి పింక్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కూడా వేసుకోవచ్చు. ఆరెంజ్ గ్రీన్ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, మంచి ఆరెంజ్ బ్రైట్గా ఉంది. గ్రీన్ కూడా చూడండి బాటిల్ గ్రీన్ కాబట్టి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను ఏదో ఒక కలర్స్ పెట్టి చూపించడం కాకుండా దీనికి ఏది సూటబుల్గా ఉంటుంది, వేసుకున్న తర్వాత అవుట్పుట్ కూడా అంతే బాగుండాలి కదా, అలా ముందే నేను మ్యాచ్ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. లేదు మీకు రిపీటెడ్గా అనిపిస్తే తప్ప మీరు సేమ్ ఇప్పుడు నేను ఏదైతే కలర్స్ చూపించానో అలానే మీరు మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందాక విచిత్ర సిల్క్లో చూపించాను కదా, ఈ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇవి కూడా మ్యాచ్ చేసి చూపిస్తాను. చూడండి ఆరెంజ్కి వాయిలెట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ అండి, రామా కలర్ కూడా బాగుంది. దీనికి డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. మీరు ఏదైనా ప్యాటర్న్ యూజ్ చేయాలి, డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇదే ఫ్యాబ్రిక్తో మీరు లెహెంగా బ్లౌజ్ యూజ్ చేసి ఈ ఫ్యాబ్రిక్తో మనము ఓనీలాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే చుట్టూ బార్డర్ మనం లేస్ యాడ్ చేసుకొని ఓనీలాగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బూటా డిజైన్ వచ్చింది, ఫాలింగ్గా ఉంటుంది. ఓనీకి కానివ్వండి బ్లౌజ్కి కానీ 2 in 1 లాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. అంటే ఓనీలాగా కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇలా మీరు సింపుల్ బూటా వచ్చింది కాబట్టి చుట్టూ కూడా మీరు బార్డర్ యాడ్ చేసుకుంటే ఓనికి చాలా బాగుంటుంది. అలాగే ఇంకా కలర్స్ చూపిస్తాను. లెహెంగాస్లో చాలా కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్ అండి. డిఫరెంట్గా ఇప్పటి వరకు తీసుకురాని కలర్స్ కూడా ఈసారి అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే రెగ్యులర్గా మనకి ఫెస్టివల్స్కి అలాగే మనకి ఫెస్టివల్స్కి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఏ కలర్ తీసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉంది. అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తెప్పించాను. ఇదైతే చూడండి మంచి ఎల్లో కలర్ పైన జరీ ఎంత బాగా కనపడుతుందో, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ పెట్టి చూపిస్తాను. మనకి ఈ విచిత్ర బూటాలో కావాలనుకుంటే ఇలా వాయిలెట్ కలర్లో యూస్ చేయొచ్చు. లేదు ఇంకా కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఇలా రామా కలర్, అలాగే గ్రీన్, పింక్ అలా ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో, అలాగే మనకి ఇది వచ్చేసి పింక్ కలర్లో. చూడండి మీకు ఏం కావాలో అది స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి, ఎన్ని మీటర్స్ కావాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, ట్రెడిషనల్గా ఉంటుంది ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా. వచ్చేసి మెరూన్ కలర్, మెరూన్ కూడా బాగుంది చూడండి, ఎల్లోకి మెరూన్ కూడా చాలా బాగుంది. అలాగే వైన్ కూడా బాగుంటుంది, మెరూన్, వైన్, పింక్, గ్రీన్ ఏ కాంబినేషన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ కాబట్టి అన్ని కలర్స్ చింగానే ఉంటాయి. ఇది వచ్చేసి చూడండి ఎంత బ్రైట్గా ఉందో, చాలా బాగా వచ్చిందండి కలర్స్ కూడా మనకి మ్యాంగో ఎల్లోలో చాలా షేడ్స్ ఉంటాయి, అందులో మంచి షేడ్ అనమాట. ఇది వచ్చేసి ఇంత బ్రైట్గా చాలా బాగుంది. వేసుకున్న తర్వాత లుక్ కూడా అంతే బాగుంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, మంచి బడ్జెట్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి, పింక్లోనే చాలా కలర్స్ మీకు చూపిస్తాను, అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్, జరీ కూడా బాగా తేలుతుంది అన్నిటి మీద. ఇది చూడండి రాణి పింక్ కలర్, బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది, డిఫరెంట్గా యూనిక్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్గా చూడండి బ్లూ కలర్, బాగుందండి బ్లూ కలర్ పెడితే, అంటే ఈ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది యూస్ చేస్తే. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, పింక్ గ్రీన్ కూడా చాలా బాగుంది. వాయిలెట్, మీకు విచిత్రాలో ఇలా వాయిలెట్ కలర్, పింక్ వాయిలెట్ కానివ్వండి, పింక్ రామా కానివ్వండి, పింక్ ఏ కలర్ అయినా సూటబుల్గానే ఉంటుంది.
చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఇలా పెడితేనే ఇంత లుక్ వస్తుంది. ఇవి స్టిచ్చింగ్ అయ్యి కొంచెం ప్యాటర్న్ యూజ్ చేసి మనం వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. కావాలనుకుంటే గోల్డ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి. మళ్ళీ మస్టర్డ్ కూడా ఉందండి చూడండి, మస్టర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పింక్కి మస్టర్డ్ ఏ కలర్ అయినా బాగుంటుందండి. దీనికి పింక్ కలర్ మనకి రెగ్యులర్గా అనిపించినా కూడా ఏ కలర్కి ఆ కలరే అండి. మనకి డిజైన్ని బట్టి లుక్ చాలా మారిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్. అలాగే రాణి పింక్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది, మనకి రోజ్ పింక్ కలర్లో వస్తుంది. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. అసలు ట్రెడిషనల్గా అనార్కలి స్టిచ్ చేసుకొని ఓనీలాగా వేసుకొని అలా కూడా మనం వేసుకోవచ్చు. కాంబోస్ లాగా కిడ్స్కి, మదర్స్కి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. శారీకి అయితే మీరు వన్ సైడ్ పళ్ళు ఉంటుంది, వన్ సైడ్ బార్డర్ ఉంటుంది, అలాగే పళ్ళు ఉండదు కాబట్టి శారీకి అయితే యూజ్ కాదు, అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. ఇది వచ్చేసి రోజ్ పింక్ కలర్ అండి, మనకి గులాబీ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ఎగ్జాక్ట్. చాలా బాగుంది, ఇదైతే మస్తు నచ్చిందండి నాకు. దీనికి కూడా కాంబినేషన్స్ మీకు పెట్టి చూపిస్తాను. మస్టర్డ్ కలర్లో చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే రామా, వైలెట్, గ్రీన్ ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పెడితేనే ఎంత లుక్ వస్తున్నాయి మనకి. అన్ని కలర్స్ కూడా బ్రైట్గా చాలా బాగా వచ్చాయి. వైలెట్ కలర్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి నేను చెప్పడమే కాదు, మీకు వీడియోలో కూడా తెలుస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్, ఈ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంది చూడండి. మీకు జస్ట్ ఇలా పెట్టి చూపిస్తాను. ఇంకా మనం ప్లీట్స్ స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది, ప్లీట్స్ వచ్చి అదంతా కూడా లుక్ మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి వైన్ కలర్ అండి, సూపర్, అసలు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. నాకు ఇలా చూస్తుంటేనే అన్ని కలర్స్ నచ్చుతున్నాయి. యాక్చువల్గా అయితే డ్రెస్సెస్ స్టిచ్ చేయాలని చాలా ఉండే, కాకపోతే 15 కలర్స్ అంటే నాకు అసలు పాసిబుల్ కాదు, అందుకే ఇంకా డైరెక్ట్గా ఇలా చూపిస్తున్నాను. ఈ కలర్స్ ఇంత బాగున్నాయో చూడండి. దీనికి వచ్చేసి పీచ్ కలర్ అండి, వైన్కి పీచ్ కలర్ అండి, బాగుంటుంది కాంబినేషన్. అలాగే ఇంకా కూడా కలర్స్ పెట్టి చూపిస్తాను. మస్టర్డ్ ఎంత బాగుంది చూడండి, మస్టర్డ్ కూడా గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి వైన్ కలర్కి గోల్డ్ కాంబినేషన్. అలాగే ఇంకా కూడా మనకి లెహెంగాస్లో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు మొత్తం పెట్టి చూపిస్తానండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి సపోటా కలర్ అంటాం కదా మనం, సపోటా విప్పిన తర్వాత కలర్ అండి. నాకు ఎగ్జాక్ట్గా చెప్పడం రావట్లేదు, అందుకే నేను అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కలర్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. నాకు ఈ కలర్ కావాలి అని మరీ డైయింగ్ చేయించాను. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో. దీనికి డార్క్ కలర్లో మనం బ్లౌజెస్ ఏ కలర్ యూస్ చేసినా కూడా బాగుంటుంది. మెరూన్, వైన్, రెడ్ అలా కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా మనకి లుక్ అనేది బాగా తెలుస్తుంది, ట్రెడిషనల్గా యూజ్ చేయడానికి బాగుంటుంది. కలర్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను బ్లౌజ్ కోసం. ఇది వచ్చేసి వైన్ కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. అలాగే మెరూన్ కలర్, బూటీ డిజైన్లో మనం మెరూన్ కలర్ ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా రెడ్ కలర్ కూడా బాగుంటుందండి. బ్రైట్ కలర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు దీనికి. చూడండి కాంబినేషన్స్. రెడ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్రైట్గా. ఇందులో కూడా మనకి రెడ్ కలర్లో విచిత్రాలో కూడా ఉంది, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. చూడండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. డిఫరెంట్ కాంబినేషన్స్. మనకి ఎక్కువగా కలర్ కాంబినేషన్ ట్రై చేయాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్స్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఇంకా కూడా మీకు కలర్స్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్, చాలా బాగుంది. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ కలర్కి ఆ కలరే అండి, ఈ కలర్ అని కాదు, అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. మనకి వీవింగ్లో డోలా సిల్క్ కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది, మంచి బడ్జెట్లో వస్తుంది. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. దీనికి చూడండి మస్టర్డ్ కలర్, అలాగే మెరూన్, ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చండి. దీనికి కూడా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా, ఏదైనా బాగుంటుంది లుక్ వైజ్గా. ఇది రెడ్ కలర్, గ్రీన్ కలర్కి ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ చూపించాను కదా, ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకా లెహెంగాస్లో కలర్స్ చూపిస్తాను. ఈ గ్రీన్లోనే 3-4 షేడ్స్లో తెప్పించానండి. ఇది వచ్చేసి మనకి ఆలివ్ షేడ్ లాగా వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా కొంచెం పెసర్ గ్రీన్కి పిస్తా గ్రీన్కి మిడిల్లో ఉంటుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. చూడండి ఎంత బాగుందో. ట్రెడిషనల్ కలర్స్లో అన్ని కలర్స్లో తెప్పించాలనేసి ఈసారి అయితే ఎక్కువ కలర్స్ తెప్పించాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్, చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. అలాగే రెడ్ కలర్ బూటాలో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్, వైన్ అయితే చాలా బాగుందండి కాంబినేషన్. గ్రీన్ కాబట్టి మెరూన్, వైన్ ఇలా ఈ కాంబినేషన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఎంత బాగుంది చూడండి. ఇలా జస్ట్ ఇలా చూస్తేనే ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి. స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి, ఇందాక ఆలివ్ షేడ్లో చూపించాను కదా, ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, దేనికదే చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్ అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. దీనికి వచ్చేసి వైలెట్ కలర్, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్.
దీన్ని మనం దుపట్టలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా. ఇందులోనే రెడ్ కలర్ ఇలా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో రెడ్ కలర్ బాగుందండి కాంబినేషన్, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ప్రతి ఒక్కటి కూడా ఓపిక్గా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను. గ్రీన్లో ఇది ఒక 4th షేడ్ అండి, ఇందాక పెసర్ గ్రీన్ చూసాం, ఆలివ్ షేడ్, అలాగే పిస్తా గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్. ట్రెడిషనల్గా ఎంత బాగుంది చూడండి, సూపర్. మీకు రెగ్యులర్గా అనిపిస్తుందేమో కానీ నాకు గ్రీన్ చాలా బాగా నచ్చిందండి. రెడ్, గ్రీన్, ఎల్లో, పింక్, ఈ కాంబినేషన్స్ ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా మన కళ్ళు అటే అట్రాక్ట్ అయిపోతాయి. ఇది చూడండి మస్టర్డ్ కలర్లో గ్రీన్కి మస్టర్డ్ చాలా బాగుంది. అలాగే రెడ్, అలా ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. రెడ్ చూడండి ఎంత బాగుందో బ్రైట్గా. బూటా డిజైన్లో కూడా మీకు రెడ్ కలర్ పెట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది గ్రీన్కి రెడ్. మీకు ఇలా చూసిన దానికన్నా ఏదైనా కూడా స్టిచ్చింగ్ అయ్యాకనే మనకి లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా పిచ్చి పిచ్చి కాంబినేషన్స్ పెట్టి చూపిస్తుందేమో అని అనుకోవచ్చు, కానీ అన్ని కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఏదైనా కొన్ని మనకు చూడడానికి ఇలా అనిపిస్తుండొచ్చు, కానీ స్టిచ్చింగ్ అయ్యి మనకు వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుంది అసలు. అందుకే ఫ్యాబ్రిక్స్లో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తూనే ఉంటాను. ఈసారి 15 కలర్స్ ఉన్నాయి కాబట్టి చూపించట్లేదు, కానీ ఇవి స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కూడా లెహెంగా ఫ్యాబ్రిక్స్లో కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్ సీ బ్లూ కలర్, పేస్టల్ కలర్స్లో ఇదొకటి. దీనికి వాయిలెట్, వైన్, అలాగే మెరూన్ కాంబినేషన్స్ ఏదైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లైట్ బ్లూ కలర్, ప్రతి దాని మీద కూడా మనకి జెరీ అనేది బాగా తెలుస్తుంది. ఇదైతే మీకు కొంచెం క్రీమ్ కలర్ షేడ్లో కనిపిస్తుంది, కానీ ఇది లైట్ సీ బ్లూ అండి. మీరు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మేము డార్క్ బ్లూ అనుకున్నాం అలా అనుకోవద్దు, లైట్ కలరే ఉంటుంది. క్రీమ్ అయితే కాదు, క్రీమ్ కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. లేదంటే ఇప్పుడే పెట్టి చూపిస్తాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందులో మనకి క్రీమ్ ఉంది, లైట్ బ్లూ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఎంత తెలుస్తుందో. మీరు లైట్ బ్లూ కావాలనుకుంటే మాత్రం మెన్షన్ చేయండి, సీ బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ అని మెన్షన్ చేయండి. లేదంటే ఫొటోస్లో ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇదైతే సీ బ్లూ కలర్ అండి. దీనికైతే మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. వైలెట్ కలర్ చూడండి ఎంత బాగుందో, ఇదైతే పర్ఫెక్ట్. ఇంకా వైన్ కలర్, మనం మెరూన్ కలర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్, చాలా బాగుందండి మెరూన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రెడ్, సీ బ్లూకి కాంబినేషన్స్ బాగుంటాయి. అలాగే మనకి బ్లూ కూడా, నేవీ బ్లూ అయితే ఇంకా బాగుంది చూడండి, లైట్ బ్లూ, డార్క్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ కూడా బాగుంటుంది, కాంబోస్కి బాగుంటుందండి. బాయ్స్కి కుర్తా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ బూటా డిజైన్తో సింపుల్గా. కొంచెం లైనింగ్, ఫిజింగ్ అలా యాడ్ చేసుకొని షేర్వానీ టైప్లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్యాబ్రికే కాదండి, ఇప్పుడు నేను లెహెంగాకి చూపిస్తున్నాను కదా, ఇది కూడా బాయ్స్కి కుర్తాలాగా డిజైన్ చేసుకోవచ్చు. కింద బార్డర్ అలాగే స్లీవ్స్కి కూడా బార్డర్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది, కాంబోకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్. మీకు వీడియోస్లో అయితే ఆనియన్ పింక్, కొంచెం లావెండర్ సిమిలర్గా ఉంటాయి, అందుకే మెన్షన్ చేయండి ఏ కలర్ అనేది. ప్రతిసారి కూడా అదే కన్ఫ్యూజన్ అవుతుంది, చాలామంది లావెండర్ కలర్ పెడుతున్నారు, మళ్ళీ ఆనియన్ పింక్ అని మెన్షన్ చేస్తున్నారు. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇది ఆనియన్ పింక్ కలర్, దీనికి కూడా మీకు కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. మెరూన్ కలర్, వాయిలెట్, వైన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మెరూన్ చూడండి ఎంత బాగుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైన్ కాంబినేషన్, అలాగే ఇందులోనే వాయిలెట్, ఆనియన్ పింక్ వైలెట్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. ఆనియన్ పింక్కి నేవీ బ్లూ కూడా బాగుంటుందండి. డిఫరెంట్ కాంబినేషన్ ఇదైతే. మీరు కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు అడుగుతారు ఎంత బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగా ఐడియా వచ్చింది అని అడుగుతారు. ఇట్లా పెట్టి కూడా చూపిస్తాను మీకు చూడండి. జస్ట్ ఇది మనం కుర్తాలాగా కూడా యూజ్ చేయొచ్చు, బాయ్స్కి కుర్తాలాగా. కాంబోస్ యూజ్ చేసినప్పుడు గర్ల్కి ఇది లెహెంగా, బ్లౌజ్, అలాగే ఇది వచ్చేసి కుర్తాలాగా అలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు కాంబోస్కి. అలాగే ఇప్పుడు లెహెంగా ఫ్యాబ్రిక్లో ఇంకా కూడా కలర్స్ చూపిస్తాను. వైలెట్ కలర్ అండి, అసలు మన ట్రెండీ కలర్ వచ్చేసింది. ఎన్ని వైలెట్స్ ఉన్నా కూడా నేనైతే రీసెంట్గా ప్రతి ఒక్కటి వైలెట్ కలర్లోనే తీసుకుంటున్నాను. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఇదే కలర్ నచ్చుతుంది, ట్రెండీ కలర్. ఇంకా చూడండి ఎంత బాగుందో వైలెట్. దీనికి కూడా కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. వైలెట్కి రెడ్ బాగుంటుంది, అన్ని కలర్స్ బాగుంటాయండి, మీకు అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ మస్టర్డ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్, ఇందులోనే పీచ్ కలర్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ డిజైన్లో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అలాగే పింక్ కలర్ కాంబినేషన్, వైలెట్ పింక్ కూడా బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి దీనికి. ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు లాస్ట్ 2 కలర్సే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. క్రీమ్ కలర్ అండి,
ట్రెడిషనల్గా ఉంటుంది. మనకి పూజలకి ఇంకా క్రీమ్ కలర్ మనం యూస్ చేయాలి ఫెస్టివల్స్కి కానివ్వండి, కొన్ని పూజలకి క్రీమ్ కలర్ యూస్ చేస్తాం కదా, అలాంటప్పుడు బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. బడ్జెట్లో అయిపోతుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి క్రీమ్ కలర్. క్రీమ్ కలర్కి అయితే ఏ కలర్ అయినా మ్యాచ్ అవుతుందండి, అన్ని కలర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. పింక్ చూడండి ఎంత బాగుందో, అలాగే బ్లూ కూడా వేసుకోవచ్చు. రెడ్, బ్లూ, మెరూన్, మస్టర్డ్. ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్. రెడ్లోనే మనకి బూటా డిజైన్ చూడండి, రెడ్ కాంబినేషన్. మెరూన్, వైన్, వాయిలెట్ ఏదైనా యూజ్ చేయొచ్చు మల్టిపుల్గా. చూడండి మస్టర్డ్ అయితే సూపర్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్ సూపర్ ఉందండి. మస్టర్డ్, మెరూన్ అయితే నాకు ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి. ట్రెడిషనల్గా ఫెస్టివల్కి యూజ్ అవుతుంది. వైన్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి. ఏ కలర్ అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది క్రీమ్ కలర్. గోల్డ్ కలర్ జరీ వచ్చేసరికి ఆ షైనింగ్ అదంతా కూడా లుక్ బాగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఫైనల్ అండి, ఇంకా లావెండర్ షేడ్. ఇది కూడా మనకి ట్రెండీ కలర్, సూపర్గా ఉంటుంది. వేసుకుంటే కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, పేస్టల్ కలర్స్లో బాగుంటుంది లావెండర్ షేడ్. దీనికి కూడా మీకు అన్ని కాంబినేషన్స్ పెట్టి చూపిస్తాను. దీనికి ఏదైతే మ్యాచ్ అవుతాయో అన్నీ కూడా పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి బూటా డిజైన్లో వాయిలెట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి. మెరూన్ కూడా బాగుంటుంది చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఇదైతే డిఫరెంట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ యూజ్ చేయండి, బాగుంటుంది. రామ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే మనకి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం నేవీ బ్లూ కానివ్వండి, రామా బ్లూ కానీ యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా డిఫరెంట్గా ఉంటుంది. కాంబినేషన్ ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇది పేస్ట్లో, ఇది డార్క్ కలర్, 2 కలర్స్ కూడా కాంబినేషన్ ఇలా ఉంటుంది. ఇవి ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అవి వేసుకుంటే లుక్ మారిపోతుంది. మొత్తం కూడా 15 కలర్స్లో అన్ని కాంబినేషన్స్. బ్లౌజెస్ చూపించాను. బ్లౌజెస్ కూడా ప్రతిసారి అడుగుతున్నారనేసి సపరేట్గా ముందే చూపించానండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వీడియో స్కిప్ చేసి చూస్తుంటే మాత్రం ఈ బ్లౌజెస్ అన్ని కలర్స్ ఒకేసారి పెట్టి చూపించాను, అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారావు. అడ్రస్ అలాగే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు, వచ్చి ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మేము రీల్స్లో రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపించేసరికి చాలామంది డ్రెస్సెస్ ఉంటాయేమో అనుకుని వస్తున్నారండి. చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను, మన దగ్గర అయితే స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు. రిఫరెన్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా మంత్లీ ఒకసారి అయితే సేల్లో పెడుతున్నాం, అంటే డిస్కౌంట్లో పెడుతూ ఉంటాను. అలా మాత్రమే అవైలబుల్ ఉంటాయి తప్ప సైజెస్ వైజ్గా అలా అయితే లేవు. రీసెంట్గా అయితే అవుట్ఫిట్స్లో పెట్టాను, అవి కూడా నేను సక్సెస్ అవుతుందా కాదా అని నేను చెప్పలేను, జస్ట్ ట్రయల్ వేసాను. ఒకవేళ మాకు టైలర్స్ కానివ్వండి అన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం నేను కంటిన్యూ చేస్తాను, కానీ లేదు నేను స్టిచ్చింగ్ చేసిన దానిలాగా లేవు, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నేను పెట్టను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అడిగినా కూడా నేను పెట్టను. ఎందుకంటే నేను రిఫరెన్స్ డ్రెస్ చూపించేవన్నీ కూడా చాలా నీట్గా బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ నేను ఎలా స్టిచ్ చేస్తానో అలా ఉంటాయి. అలా అని బల్క్గా చేసినప్పుడు నేను ప్రతి ఒక్కటైతే దగ్గరుండి చూడలేను కాబట్టి అవి పాసిబుల్ అవుతుందా కాదా అనేది నేను చెప్పలేను. కాబట్టి ఒక ట్రయల్ అయితే వేసాను, కానీ ఇంకా కంటిన్యూ చేస్తానా చేయనా అని నేను చెప్పలేనని. దాని గురించి కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే వీడియోస్ పెడుతున్నారు స్టిచ్చింగ్ లేదంటున్నారు అనేసి అడుగుతారనేసి జస్ట్ ముందే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళైతే చాలామందికి తెలిసే ఉంటుంది, లేదు కొత్తగా చూస్తుంటే మాత్రం నేను చెప్తున్నాను అంతే. అలాగే ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.